మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాను. నా మాటలు ఏర్పడుతుంది కదండి, ఏర్పడుతుంది కదా. ఈ మాటల మీదే దృష్టి ఉంచండి. నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తర్వాత ఏ ఎంట అయినను నేను కుష్టు పొడ కలుగజేసిన ఎడల, ఏ ఎంటనైనను నేను కుష్టు పొడ కలుగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో కుష్టు పొడ వంటిది నాకు కనబడెను అని అతనికి తెలియజెప్పవలెను. అప్పుడు ఆ ఇంట ఉన్నది యావత్తు అపవిత్రము కాకుండాన్నట్లు యాజకుడు ఆ కుష్టు పొడ చూచుటకు రాక మనకు అతడు ఆ ఇల్లు వట్టిదిగా ఆజ్ఞాపించవలెను. ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకు లోపలికి వచ్చును. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, పాత నిబంధనలో అది ధర్మశాస్త్ర ప్రకారము అక్షరానుసారముగా ఉంటుంది. ధర్మశాస్త్రం అంటే అక్షరానుసారము, ఏది చెప్తున్నారో అది అక్షర సంబంధమైనది, శరీర సంబంధమైనది, అది శారీరకమైన శుద్ధి. ఆ సున్నతి కానీ, ఆచారాలు కానీ, ఆ శవాన్ని పట్టడం కానీ, ఇవన్నీ కూడాను పాత నిబంధనలో అది అక్షర సంబంధమైనవి. నూతన నిబంధనలో ఆత్మ సంబంధమైనవి. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఆ అక్షర సంబంధమైనది ఇద్దరు తప్ప ఎవరూ కూడాను నెరవేర్చి కారణాలు చేరలేదు. ఈ నూతన నిబంధనలో మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన బలి, ఆయన రక్తం మనకు దొరికింది. ఆయన ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు వారు దేవుని ఇల్లంతటి మీద ఆయన ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు మన నిమిత్తము పాత నిబంధనలో ప్రధాన యాజకులు గువ్వలను, పావురాలను వధించి ఆ రక్తము పారునీటి మీద, బలిపీఠం మీద ప్రోక్షించి పాపాలు పరిహారం చేసేవారు. గొర్రెలను, మేకలను, ఎడ్లను తీసుకుని వచ్చి యాజకుడు కల్పిస్తే యాజకుడు దాన్ని బలి చేసి ఆ రక్తాన్ని ప్రోక్షించి పాప పరిహారం చేసేవారు. ఇవన్నీ కాకుండా నూతన నిబంధనలో ఒకేసారి యేసుక్రీస్తు వారు మన పాపాలన్నిటినీ కూడా విమోచించాడు. నీవు నిజముగా యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరిస్తే నీ జీవితంలో 4 కార్యాలు జరుగుతాయి. 4 కార్యాలు జాగ్రత్తగా వినండి. మానవుల్ని బాధించేది, భయంకరంగా హింసించేది, వేదనకు గురి చేసేది ఈ 4 కార్యాలే. నేను చెప్తాను. 1 శాపం. ఏమిటయ్యా ఈ శాపం అంటే, దేవుని ధర్మశాస్త్రమునకు విరోధముగా జీవించిన శాపం. ఒక్క మాటను నీకు గుర్తు చేస్తాను, ఈ మధ్య ఎక్కువగా గుర్తు చేస్తున్నాను నేను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రతి వ్యక్తి మీద ఈ శాపం ఉన్నదని నేను అనుకుంటున్నాను. ప్రతి వ్యక్తి మీద, ప్రతి కుటుంబం మీద ఈ శాపము ఏలుబడి చేస్తుంది. ఏంటో శాపము? చదువమ్మా. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడు. జాగ్రత్తగా వినండి మాటలు. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ఏంటంట? నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీరిస్తే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడవు కాక నువ్వు ఈ లోకానికి ధర్మశాస్త్రానికి కూడా న్యాయం విధించేవాడు అయ్యావు. ఒక దేవుడు ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకు, నశింపజేయుటకు ఆ శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? నేను చెప్పాను కదా, ప్రతి వ్యక్తి మీద ఈ శాపం మేలుబడి చేస్తుంది. ఈ శాపం అంటే ధర్మ
ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చిన శాపము. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే పరునికి తీర్పు తీర్చడానికి నీవెవడవు. భయంకరమైన శాపం అండి, భయంకరమైన శాపం. కబాల మాటనే చేస్తారండి, కబాల మాటనే చేస్తారు. నేను టిఫిన్ చేస్తున్నాను, నేను కాకమన్నా మనము కబాలు ఎదుటి వారికి తీర్పు తీర్చేస్తాం. వాడు చెడ్డోడు, వీడు ద్రోహి, వాడట్ట వీడిట్ట. ఏమండి, ప్రతి ఒక్కరూ తీర్పు తెచ్చేవాడు కదా. ఎదుట వారి మీద నేల రొప్పటి చేయవారు ఎవరు లేరు. ఇది శాపం, ధర్మశాస్త్ర సంబంధమైన శాపం. ధర్మశాస్త్రానికి విరోధముగా నువ్వు తీసుకొచ్చుకున్న శాపం ఇది. ఈ శాపము భయంకరమైన శాపం. ఇది మామూలు శాపం కూడా కాదు, భయంకరమైన శాపం. ఈ శాపం ఎలా పోతుంది? ఈ శాపం ఎలా పోతుంది? ఇంకొకటి ఏంటంటే పాపం. పాపం ఏంటి? దేవుని వాక్యాన్ని వినకపోవటమే పాపం, దేవుని ఆజ్ఞలను మేరటమే పాపం, దేవుడు చెప్పిన మాటకు లోబడకపోవటమే పాపం అండి. గర్వించటమే పాపం. ఏమండి, సరే ఇవన్నీ నీకు ఏం లేవు, కానీ నీ తల్లి గర్భములో నువ్వు పుట్టటమే పాపం. ఎందుకంటే దావీదు, నేను పాపంలోనే పుట్టానయ్యా, పాపంలోనే పెరిగాను, ఈ పాప నియమము నన్ను బానిసలుగా చేసి ఆడుకుంటా ఉంటుంది అంటే. కనుక నీ జీవితంలో రెండవ పాపము ఏంటంటే నీ నీ జన్మ పాపము, నీ కర్మ పాపము. నువ్వు బ్రతుకుతూ ఉండగా సాతానుడు నీ చేయించే పాపాలు. ఇదొకటి మానవుడి మీద భయంకరంగా నిలబడి చేస్తారు. మూడవది కూడా చెప్తాను, వాక్యాలు కూడా చూపిస్తాను మీకు. మూడవది దరిద్రం. దరిద్రం అండి, ఎంత కష్టపడినా కూడా కనీసము ఒక కొంచెము మరి ఏదన్నా అద్దాని హాస్పిటల్లో చేరితే ఖర్చు పెట్టడానికి మన జీవితం అంతా దాచిపెట్టిన డబ్బులు చాలు, కట్టుకున్న ఇల్లు చాలు, దరిద్రం అనిపిస్తామంట. తల్లి బిడ్డలను ఎంత కష్టపడి పనిచేసిన. నాలుగవది రోగం. యేసుక్రీస్తు వారిని నీ ఇంటిలోనికి ఆహ్వానిస్తే ఈ 4 పోతాయండి. కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా. ఒకటి ఏం పోతుంది? శాపం. శాపం పోతుంది. ఎన్నాళ్ళు నువ్వు తీర్చిన తీర్పులు మీరు చూసా, నీ సహోదరులకు విరోధంగా. రెండవది ఏం పోతుంది? పాపం పోతుంది. మూడవది ఏం పోతుంది? దరిద్రం. దరిద్రం పోతుంది. నాలుగవది ఏం పోతుంది? రోగం పోతుంది. ఈ 4 పోయినప్పుడు నిజమైన ఆనందం, నిజమైన జీవితం, మహిమాయుక్తమైన చెప్పన శక్యమైన సంతృప్తి సంతోషము కలిగిన జీవితం నీవు నీ బిడ్డలు భూమి మీద బ్రతికి దేవుని రాజ్యం వెళ్ళిపోతారు. ఈ పల్లారాధన ఏంటంటే యాజకుడిని నీ ఇంట్లోనికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈ పల్లారాధన. ఆ యాజకుడు అంటే ఆయన యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు వారి శరీరం నీ హృదయంలోనికి స్వీకరిస్తూ ఉండగా, నీ ఇంటిలోనికి స్వీకరిస్తూ ఉండగా నీ ఇల్లు ఒట్టిగా చేయాలి. ఆ మాటల వల్ల నేను చదువుతాను, ఒకసారి ఆ మాటలు చదువుతాను చూడండి. లేవి 14:33 దగ్గర నుంచి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను, నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశములకు మీరు వచ్చిన తర్వాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఎంటైనను నేను కుష్టుపడ కలుగజేసిన ఎడల. ఎవరంట కుష్టుపడ కలుగజేసేది? ఏంటన్నారు మీరు? దేవుడే కలుగు చేస్తాడు. ఎట్లా కలుగు చేస్తాడు? నువ్వు తీర్పు తీర్చావు ధర్మశాస్త్రం. దేవుడు రాసిన ధర్మశాస్త్రానికి విరోధముగా నీ సహోదరుడు తీర్పు తీర్చావు. నువ్వెవరు తీర్పు తీర్చడానికి? దేవుడు దీనికి ఇది ఒక ఈ శాపం అనేటువంటి కుష్టు దీని ద్వారా నీకు ఇచ్చాడు. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఆయన ఈ కుష్టు కలుగు చేశాడు. ఆయన కుష్టు తీసేయాలి. ఆయన ఈ దరిద్రము, ఆయన ఈ పాపము, ఆయన కుష్టుపడ కలుగు చేసినాడు. ఈ 4 కూడాను నీ హృదయంలో నీకు కుష్టికే సాదృశ్యం. శాపం, పాపం, దరిద్రం, రోగం. ఈ 4 ఎప్పుడు పోతాయంటే
యేసయ్య శరీరము రక్తం నీలోనికి తీసుకున్నప్పుడు ఆయన ఆత్మ నీలోనికి వస్తే ఈ 4 సమస్య పోతాయి. కనుక మొదటిది శాపం. దాని గురించిన లేఖనము నేను మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం సహాయం చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మౌన మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు మీరు బలం తీసుకునే ముందు ఈ మాటలు వినాలి. మీరు మాటలు ఆలోచించాలి. అబ్రహాముకి దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడంట. అబ్రహాము పొందిన ఆశీర్వాదము నీవు నేను ఎవరి ద్వారా పొందుతామంటే యేసుక్రీస్తు వారి ద్వారా పొందుతామంట. మనం అల్లి చెప్పండి. ఆ మాటని మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం మూలమున కలుగునట్లు. దీన్ని గురించిన వాగ్దానము మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులము. అబ్రహాము పాత నిబంధన ఉన్న వాళ్ళు అక్షర సంబంధమైన శరీర సంబంధమైనటువంటి వారు ఇజ్రాయిల్ కూడా. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఏది చెప్పారో అది చేయరు. వాళ్ళు సున్నతి చేయించుకోవాలి. మనం బాధ్యత తీసుకుంటాం. ఏమండి వాళ్ళు కుష్టు వస్తే వాళ్ళు ఊరి వెలుపలా ఉండాలి. వాళ్ళు శవాన్ని ముట్టుకుంటే 7 రోజులు వేరుగా ఉండాలి. ఇలా ధర్మశాస్త్ర నియమాలు ఉండేది. అక్షర సంబంధమైనది, శరీర సంబంధమైనది. కానీ మనము ఆత్మ సంబంధమైన బిడ్డలు. ఇవన్నీ మనలో మనకి పనిచేయ అసలు. ఈ ధర్మశాస్త్రము ఇవన్నీ కూడాను ఆ దోషాలు మన మీద రావు. ఎందుకంటే మనలో యేసుక్రీస్తు ఉంటే ఆ దోష శిక్ష అంతా ఆయన మీదకి వెళ్ళిపోతుంది. నువ్వు ఫ్రీ అయిపోతావు. అర్థమైతే అల్లి చెప్పండి. ఈ మాట చదువుతున్నాను చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రమైన శాపము నుంచి విమోచించెను. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అర్థమైంది. ఏ శాపం నుంచి విమోచించాడు యేసయ్య? ఏ శాపం నుంచి? ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి. ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటి? నీ సహోదరునికి నీవు తీర్పు తీర్చావు. తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు కాదు, కానీ ధర్మశాస్త్రమునకు విరోధముగా తీర్పు తీర్చిన వాడు. ధర్మశాస్త్రమును రాసిన ఆయన, ధర్మశాస్త్రం నెరవేర్చి ఆయన రక్షించుటకు నశింపచేయుటకు సమర్థుడు దేవుడు. అక్కడే నీవెవడై ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చడానికి? నేనెప్పుడు ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చాను అంటే సహోదరుని తీర్పు తీర్చావుగా. అతను నేను రక్షించుకుంటాను. పరిసయ్యుడు సుంకరి ఆ మందిరం బయట ఉండి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. అయ్యా నేను పాపినైనా నన్ను కనికరించయ్యా, నేను నీ మందిరంలో రావడానికి యోగ్యుడు కాదయ్యా, నీ వైపు కన్నులెచ్చు నాకు ధైర్యం లేదయ్యా, నేను భయంకరమైన పాపినయ్యా, నన్ను కరుణించయ్యని ఏడుస్తా ఉన్నాడు మందిరం బయట. మందిరంలో పరిశీలన ప్రార్థన చేస్తున్నాడు. నేను వాడినటువంటి కాదయ్యా, నేను నీతిమంతుడిని, నేను ప్రార్థనకు వస్తాను, నేను మారు మనసు పొందాను, బాప్తిజం పొందాను, ఉపవాసాలు ఉంటాను ప్రభా, నేను దర్శనభాగాలు ఇస్తాను ప్రభా. మందిరంలో పరిశీలన ప్రార్థన చేస్తున్నాడు. మందిరం వెలుపల సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ రాయబడి ఉన్నది, సుంకరి నీతిమంతుడై ఇంటికి వెళ్ళానని రాయబడి ఉన్నది. చెప్పండి. సుంకరి ఏసై చెప్తాడు ఈ మాట. పరిశీలుడు ఏమయ్యాడు అక్కడ చెప్పలేదు. నీ సహోదరునికి తీర్పు తీర్చడానికి నువ్వెవడు? నేను ఆ సుఖలాంటి కాదంటాడు. నిన్నెవరు తీర్పు తీర్చుకున్నారన్నమాట? నిన్నెవరు? నేను ఆడినటువంటి నీ కరెక్ట్. ఇప్పుడు ఎవరు తీర్పు తీర్చావు? నువ్వు ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చావు.
ఆ సుఖని రక్షించడానికి ఆయన సమర్థుడు. సుఖం లాంటి కాదంటావేంటి నువ్వు? ఇప్పుడు నువ్వు పాపిపోయిపోయావు. అందరూ రాళ్ళు పట్టుకొని నిలబడ్డారు. ఒక విచారణ తీసుకొస్తే ఇది సంపటాలు. వినండి బిడ్డలారా, వీళ్ళందరూ నీతిమంతులు అయినట్టు ఆమె పాపం చేసినట్టు ఆమె వచ్చి ఏసైని ఆశ్రయించింది. వినండి జాగ్రత్తగా. ఏసై పాదం పెడబడింది. ఏసై ఒకటే మాట అన్నాడు, మీరెవరు పాపం చేయరా? మీరెవరు పాపం చేయరా? భక్తి తన పాపం చేసింది. నేను పాపం చేయనివాడు ఎవడనుంటే ముందు రాయేయమన్నాడు. అర్థమైంది బిడ్డరా? సహోదరికి వాడు తీర్పు తీరుస్తున్నారు. వాళ్ళందరూ పాపులు వేయలేరు, కానీ ఈమె నీతి మంత్రాలు అయిపోయింది. మీకు అర్థమవుతుందా? యేసయ్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, నీవు ఎంత ఘోరమైన పాపిపోయినా సరే ప్రభు దగ్గరికి వచ్చి, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా పరిస్థితుల్లో నేను ఇలా జీవించవలసి వచ్చింది ప్రభు, నువ్వు నన్ను ఎరుగుదు ప్రభు అని నువ్వు కన్నీటితో నిజంగా పశ్చాత్తాపడగలిగితే నీ శాపమంతా తీసి పక్కన పెట్టేటువంటి దేవుడు అండి. అబ్రహాము పొందిన ఆశీర్వాదము ఆత్మ ద్వారా మీరు విశ్వసించుట వలన యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? జాగ్రత్తగా వినండి. ఆది కాండము 12వ అధ్యాయంలో చూడండి. అసలు ఆశీర్వాదం మీరు ఆశ్చర్యపోతారండి. మీరు ఎంతో అసలు ఎగిరి గంతులేస్తారనమాట. అలాంటి ఆశీర్వాదం అది. ఆది కాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు చూడమ్మా. యెహోవా 2వ వచనం చదువు. నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామములో గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండుము. నీవు ఆశీర్వాదముగా ఉండు. అక్కడ ఆగరా. ఏంటది చెప్పండి? నీవు ఆశీర్వాదముగా ఉండు అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం, నీవు ఆశీర్వాదముగా ఉండు. ఇక నీకు నీలో ఏమి కల్తీ ఏం లేదు. అసలు నిన్ను తాకితే, నిన్ను దీవిస్తే, నీ దగ్గరికి వస్తే, నిన్ను ముట్టుకుంటే నువ్వే ఆశీర్వాదంగా ఉంటావయ్యా. ఆ మాటకు మళ్ళీ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఆశీర్వాదమే నీవు. మౌడికి అంటారు కదా, నీవు లక్ష్మిలో అమ్మా, నువ్వు మహాలక్ష్మి అంటావు. అంటే ఏంటి? డబ్బు నువ్వే అట. అలాగది గిలికెళ్తావే డబ్బు కావచ్చు. నీవు ఆశీర్వాదం అబ్రహాం. చూడండి అసలు మాట చదువు తల్లి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ఎందుకంటే నీవు ఆశీర్వాదం కనుక, నువ్వు అంత ఆశీర్వాదం బాగుండదు కనుక, ఎవరైనా నిన్ను అబ్రహమ్మా నువ్వు ఆశీర్వాదంగా ఉంది అంటే ఆశీర్వాదం తీసుకుని అంతే. నిన్ను ఆశీర్వదించు వారు ఆశీర్వదించబడతారు. నిన్ను దూషించు వారిని శపించెదను. ఓ, ఈ ఆశీర్వాద బాండాన్ని ఎవరైనా దూషించాడు కూడా ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. అంతే. శాపం అంటే నాశనమే. నీకు అర్థమవుతుంటారా ప్రియమైన బిడ్డలారా? నీవు ఆశీర్వాదంగా ఉంటావు. దేవుడు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఆశీర్వాదం అంతే. ఎవడైనా నేను దూషిస్తే వాడు శాపగ్రస్తులు అయిపోతాడు. చదువమ్మా, చదువు తర్వాత. సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని. అక్కడ ఆగరే. చూడండి అసలు అబ్రహాము పొందిన ఆశీర్వాదం చూడండి. భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయండి? భూమి మీద అమెరికాలో, రష్యాలో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో, చైనాలో ఎన్ని వంశాలు ఉన్నాయి? భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి, ఒక జాతి, ఒక వంశం, ఒక కులం అని ఇలా ఎంతమంది అండి? ఎన్ని వంశాలు భూమి మీద ఉన్నాయో చదవమ్మా. నీ యందు ఆశీర్వదించబడునని. ఆ వంశాలన్నీ కూడా ఆశీర్వాదమైన నీరు ఆశీర్వదించబడాలి బాబోయ్. అది అబ్రహాము పొందిన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము విశ్వాసము వలన, ప్రభువును స్వీకరించడం వలన ఆ ఆశీర్వాదం నీకు వస్తుందంట. మీకు అర్థమవుతుందా పిల్లరా? మనము ఎందుకు శాపగ్రస్తులం అయిపోతున్నామో తెలుసండి. సహోదరులకి తెలుగు తీరుస్తాం, దానికి శిక్ష వస్తుంది. మనకి తిరిగి కపాల నోరు ఉంది కదా అని చెప్తాం. అంతేకాదు, నోరు ఉంది కదా, నలుగురు వెళ్ళిపోతున్నారు, రాళ్ళు తీసుకుని అందరూ పరిగెత్తారు, కొట్టండి వెనక ముందు లేదు. ఇక నోరు ఉంది కదా, ఇచ్చాడు కదా, నాలుగు ఉంది కదా, మాట్లాడుతున్నాం కదా, మోగోళం కాదు కదా, మనిషి వచ్చిన మాట్లాడి చెప్తాం. అందరికీ తీర్పులు తీసేసేస్తాం. మనమే ఒక ధర్మశాస్త్రం,
మనం దేవుడి స్థానంలో ఒక సింహాసనం మీద కూర్చున్నాం. మనం ధర్మశాస్త్రం లేదు, దేవుడు లేదు, నేనే తీర్పు తీర్చేస్తాను, నేను దేవుడు అన్నట్టుగా. నీ సహోదరుని తీర్పు తీర్చాను ఎవడివి? ధర్మశాస్త్ర శాపమునికి వచ్చింది. అది ఎలా పోద్దంటే యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించడం ద్వారా ఆ కుష్టు పోతుంది నీలో నుంచి. అది ఒక కుష్టు అనేది కొనుక్కుడండి. అది తినేస్తా ఉంటుంది నీ జీవితాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని ఆ కుష్టు తిరిగేస్తూ ఉంటుంది. శాపం నీ బ్రతుకులు నీకు రానిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు ఇచ్చే తీర్పులు. శాపము పోతే మళ్ళీ ఈ మాట చదివి నేను ముందుకు వెళ్తాను. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై. మనం అన్ని జనులకు యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వాదము నాకు నీకు కలుగుటకు, అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమైపోయాడు. స్తోత్రం చెల్లించండి ఒకసారి. ఈ శాపమంతా తీసుకొని అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని మనకిచ్చి మనలోని శాపమంతా ఆయన తీసుకొని నీ కోసం నా కోసం ఆయన అక్కడ శాపమైపోయాడు. ప్రాణం మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు. ఆ మారు మీద నీ కోసం నా కోసం శాపమును విడిపించడానికి ఆయన వేలాడి శాపగ్రస్తుడైపోయాడు. ఆ శాపములో ఆయన అంగీకరించిన నీ భాగము, ఆ శాపములో ఆయన అంగీకరించిన నా భాగం ఉన్నదండి. మారు మీద ఆయన ఎందుకు శాపగ్రస్తుడు వేలాడంటే మనం అందరము తీర్పులు తీర్చి ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడి బ్రతికి మనకు శాపం తీసుకున్నాం కనుక ఆయన మన కోసం శాపగ్రస్తుడు. కనుక అబ్రహాము పొందిన ఆ ఆశీర్వాదం నీవే ఆశీర్వాదం. నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు, నిన్ను దూషించిన వారు శపించబడతారు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడరు. నీ ఇంట్లో బిడ్డలు నీ యందు ఆశీర్వదించబడాలి. నీ తరాలు నీ యందు ఆశీర్వదించబడాలి. నీవు యేసుక్రీస్తు వారిని ఈ లోపలికి నువ్వు తీసుకోగలిగితే ఆ శాపము కొట్టివేయబడుతుందండి. రెండవది నేను చెప్తాను. రెండవది ఏమని చెప్పాను నేను? పాపం. పాపం పాపం ఈ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించాం మహిమను పొందరు. మహిమను పొందలేకపోతే ఏమైపోతాము? మహిమను కదా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు ఇహలోక బంధాలు మరచి మహిమను ధరిస్తే ఆయన ఎదురు నిలబడతాము. నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యము ఆనందించే పరలోకంలో ఉంటాం. మహిమ లేకపోతే నీ పరలోకమేది? మహిమ లేకపోతే పాతాళము, ఆ సాతానుడు నీ చేత శాపము, పాపము, భయంకరమైన దరిద్రము, రోగము పెట్టి వాడు నిన్ను చంపుకొని పాతాళానికి తీసుకెళ్తా ఉంటాడు. కనుక రెండవది ఏంటంటే పాపం అండి. పాపం పాపం 2 కొరింథీ 5:21 సహాయం చేయండి. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు మనము ఆయన. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు వినకుండా సాతానుడు వాడి వెంటనే ఉపయోగిస్తాడు. గొప్ప మర్మమైన మాటలు, వజ్రపు బంగారపు గనులు మీ జీవితంలో ఇవి. దాటిపోనివ్వకండి. సాతానుడు చాలా కుయుక్తపరుడు. ఈ మాటలు ఉదయమైతే బాగుపడతాను మరి వాడు చేసేలా చేస్తానంటాడు. మీరు పట్టుకుంటే మీరు తల్లిలో అవుతారు. ఈ మాటలు ఒకటి, శాపం ఎలా వస్తుందో చెప్పాను, తీర్పు తెచ్చడం వల్ల వస్తుంది. శాపం ఎలా పోయిందో చెప్పాను, ప్రభువుని అంగీకరించడం వల్ల ఆ శాపం కుష్టిపోతుంది. రెండవది పాపం ఎలా వస్తుందో చెప్పాను. నీ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. తల్లి గర్భంలోనే పాపం వస్తుంది. నువ్వు ఏ పాపం చెప్పినా పాపమే. నువ్వు ఆది తల్లిదండ్రుల పాపం, ఆదాము దగ్గర నుంచి ఆ వంశంలో నుంచి నువ్వు వచ్చావు కనుక, ఆ జాతిలో నుంచి నువ్వు వచ్చావు కనుక, ఆ ఏదో వనం నుంచి వచ్చిన ప్రతి పాపము నీ మీద ఉంటుంది. ఆ పాపం ఎలా పోద్ది? ఇప్పుడు చదువురా తల్లి అమ్మ. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనము యేసుక్రీస్తునందు దేవుని నీతి అగునట్లు
పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఎవరి కోసం అంటే ఆయన పాపంగా చేయబడ్డాడు. నీ పాపం నా పాపం ఆయన తీసుకొని ఆయన పాపం అయిపోయాడు, మన నీతి మంత్రం అయిపోయాడు. మర్మం చెప్తున్నాను నీకు. నువ్వు ఏసై దగ్గరికి వచ్చావా? ఏసై నమ్మావా? ఆయన బలంలో పాల్గొంటూ ఆయన స్వీకరిస్తున్నావా? ఈ కుష్టి పోవద్దు నీకు. ఈ 4 రకాల కుష్టి పోవద్దు నీకు. ఒకటి శాపం పోయింది, రెండవది పాపము పోతుంది. పాపము పోతుంది ఎలాగంటే మళ్ళా చదువమ్మ. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అయిపోతాం. యేసుక్రీస్తు వారి యందు యేసుక్రీస్తు వారి నీతి అయిపోతున్నావు. ఊరి పనిలో పాల్గొనటం వల్ల కరెక్ట్గా సమాధానపడి పశ్చాత్తాపడి తెలియక చేసేదయ్యని ఒప్పుకొని ఏడ్చి స్వీకరించగలిగితే ఇంక ఎప్పుడు చెయ్యను బాబు ఇలాంటి తప్పుడు పనులు, ఇలాంటి తప్పుడు తీర్పులు, ఇలాంటి శాపగ్రస్తున్న పనులు నేను చేయనయ్యా అని నువ్వు ఏడ్చినప్పుడు ఆయన నీతి నీకు ఇచ్చి ఆ పాపం ఆ శాపం ఆయన స్వీకరిస్తాడంటే అది అక్కడ రాశాడు. ఎందుకనగా మనము ఆయన ఎందుకు దేవుని నీతి ఎదుగునట్లు ఏ పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడెను. ఇది రెండవ కుష్టి పోతుందండి. నిజంగా పనులలో క్రమముగా నువ్వు పాల్గొనగలిగితే, క్రమముగా పాల్గొనగలిగితే, పశ్చాత్తాపడి ఒప్పుకొని ఆ చేసిన మళ్ళా చేయకుండా నువ్వు పాల్గొనగలిగితే ఈ రెండవ కుష్టి కూడా పోతుంది. ఇక మూడవ కుష్టి చెప్తున్నాను మీకు. మూడవ కుష్టి ఏమని చెప్పాను నేను? దరిద్రం. దరిద్రం దరిద్రం దరిద్రం. చాలా భయంకరమైనది దరిద్రం అనేది. అన్ని బాధల కంటే భయంకరమైన ప్రతి ఒక్కడు వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతూ తిట్టుకుంటూ వెళ్తా ఉంటే రకరకాలుగా ఎంత బాధేస్తుందో చుట్టుపక్కల వాళ్ళు తెలిసి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడు ఉండి ఆయన దరిద్రుడైతే మీరు ధనవంతులు కావాలని అర్థమైతే బాగుండదు. ఆయన ఆయన ధనవంతుడు, సమస్త ధన ఘనతలు సమస్తం ఆయన యందు నిబిడీకృతమైనవి. ఆ ధనవంతుడు నీ నిమిత్తము దరిద్రుడయ్యాడట. నీవు ధనవంతుడు చేసి ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన అంగీకరించిన నీవు ధనవంతుడు. దరిద్రం అనుభవించబడి అస్సలు అనుభవించవు. మనుషుల మీద కూడా ఏడవ బాక నీ మీద కూడా నువ్వే ఏడు. నీ దరిద్రం కోసం నువ్వే ఏడు. నీ దరిద్రానికి కారణం ఏంటంటే దేవుడి మాటకు లోబడక సాతాను యొక్క కార్యాలు చేస్తూ శత్రువుని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నేను ప్రేమ అయిన దానికన్నా కూడా ప్రేమించు. నీ పొరుగు అజ్ఞానం దశలో ఉన్న కోపతాపాలు శరీర కార్యాలు మానేసేసి వాటిని చంపేసేసి చెప్తుంటే వాటినే ఎగదోస్తా ఉండుకుంటున్నావు. నీ బ్రతుకులో దరిద్రముగా ఏమవుతుంది? ఇవన్నీ నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన ధనవంతుడయ్యుండి నీ నిమిత్తము దరిద్రుడై నేను ధనవంతుడిగా చేశాడు. 3 విషయాలు చెప్పాను నేను. ఒకటి, మీ నిమిత్తము ఆయన శాపగ్రస్తుడైపోయాడు, మిమ్మల్ని పరిశుద్ధుడిగా శాపం నుంచి విమోచించాడు. రెండవది, ఆయన పాపం అయిపోయాడు. ఏమండి, పాపి కాదు, పాపికి పాపానికి ఆశీర్వాదం పొందటానికి ఆశీర్వాదానికి తేడా ఉన్నది. ఇక్కడ శాపగ్రస్తుడు కాదు. శాపం ఎదుగుంది, శాపం తీసుకుని వెళ్ళినాడు. ఆయన టోటల్గా శాపం అయిపోయాడు. టోటల్గా శాపం. టోటల్గా ఎలా అబ్రహాం ఆశీర్వాదం అయిపోయాడో ఆయన మనందరి నిమిత్తము ఆయనే శాపం. ఇంకా శాపం అంతా తీసుకుంటే ఆయన శాపం కానీ ఉంది. ఈ పాపమంతా తీసుకుంటే ఆయన పాపమైపోయాడు. పాపి కాదు, నువ్వు నేను పాపి. మనందరి పాపాన్ని తీసుకుని ఆయన పాపమైపోయాడు, శాపం అయిపోయాడు. ఒక ఆయన ఉండేవాడు మా ఊరిలో. ఆయనకి దాదాపుగా గుంటూరు జిల్లాలోనే 2వ స్థానం ధనవంతుడు. కోట్లు ఆయనకి డబ్బులు, కోట్లు ఎకరాలు ఎకరాలు పొలం, జనాలు సినిమా రాసుకోవడం. ఆయనకి
ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్లు పడుకోవడానికి వస్తే జీతగాళ్ళు అలా గోతాలన్నీ బయట తెచ్చి డబ్బులు కట్టలు పెట్రోల్ పోసి మొత్తం తగ్గలు పెట్టేసేసి, ఇంకొకసారి వస్తే పూల కుండీలో 80 బంగారు కడ్డీలు తప్ప కడ్డీలు పెట్టి అవి పట్టుకున్నారు. లాస్ట్కి ఆయన అన్నం తినొద్దన్నారు డాక్టర్, ఇడ్లీ కూడా మొత్తం తినొద్దన్నారు. రోజుకు సగం ఇడ్లీ తింటాడు ఆయన, సగం ఇడ్లీ అంతే. ఆయన ఇడ్లీనే ఆయన బతకగలరు. ఎందుకంటే ఇక్కడ ఈ బంగారం ఎందుకు, ఈ కోట్లు ఎందుకు, ఈ సినిమా హాళ్ళు, లారీలు, విమానాలు చాలా ఉన్నాయి. కానీ ఆ ఇడ్లీ తినేది రోగం. నిజంగా ఆయన చాలా సత్యాలండి. ఒకసారి దాని గురించి ఒక వాక్యం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు. ఇందులో అనుమానం లేదు. నిశ్చయముగా నీవు నమ్మిన నీ దేవుడు నీ రోగాలు ఆయన భరించాడు. మన వ్యసనం అంటే ఏంట్రా? వ్యసనం అంటే చెప్పండి, చూపించి చెప్తున్నాను నేను. రోగాలు అనుభవించాలి, దరిద్రం అనుభవించాలి, పాపము యొక్క శిక్ష అనుభవించాలి, శాపము యొక్క భయంకరత్వాన్ని అనుభవించాలి. యేసయ్య నీకు వద్దా? యేసయ్య దగ్గరికి రావా? ఆయన మాటలు అంగీకరించవా? నీ దెబ్బలు పడు ఈ కుష్టుతో, ఈ పాపపు కుష్టుతో. 10 సచ్చిన కన్నా సుఖం ఉండదా? లేదు. ఇంకా భయంకరమైనటువంటి శిక్ష, అగ్నిహారం ఎప్పుడు సామాన్య శిక్ష. మనం ఎంత ధన్యులమండి. మనకు తెలిసి అంగీకరించావో తెలియక అంగీకరించావో, ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు రక్తం దగ్గరికి వచ్చావు, ప్రభు శిలువ బలి దగ్గరికి వచ్చావు. నీవు ప్రియమైన బిడ్డ, నీ మీద ఆయన రక్తం ఉంటుంది, నీ మీద ఆయన బలి కాపుదల ఉంటుంది. నీ కుష్ఠును తొలగించి ఈ యాజకుడు నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేస్తాడు. ఆయన నీ పాపములకు, నీ శాపములకు, నీ దరిద్రతకు, నీ రోగాలకు ఆయన ప్రాయశ్చిత్తం చేస్తాడు. కనుక నీవు ఆశీర్వాదంగా ఉంటావు.